కదా. రైట్ సార్. రాజకీయ పార్టీల రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు సార్. ఎందుకు మారుతూ ఉన్నారంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి ఏదో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి అనేది ప్రజలకు తెలుసు. ఉదాహరణకు ఇక్కడ కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు. గుమ్మనూరు జయరాం మంత్రి, మాజీ మంత్రి, ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్థసారథి కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. బాలశౌరి వైసీపీలో ఎంపీగా ఉన్నారు, ఆయన జనసేనలోకి వెళ్ళిపోయారు. ఆర్ని శ్రీనివాసులు రీసెంట్గా పవన్ కళ్యాణ్ కలిశారు. 2-3 రోజుల్లో జనసేనలోకి వెళ్ళబోతూ ఉన్నారు. సో రాజకీయ నాయకులు పార్టీలు ఎందుకు ఫిరాయిస్తారు సార్? ఆంధ్రప్రదేశ్లో కాదు సార్, తెలంగాణలో కూడా బీబీ పాటిల్ మారాడు. అదే సార్, బీబీ పాటిల్, అదే వెంకటేష్ నేత. సో చాలా మంది తెలంగాణలో కూడా పార్టీలు ఇటు మారుతున్నారు కదా. ఇదేమి ఆంధ్రప్రదేశ్ ఫినామినన్ కాదు, మనకి దేశమంతా జరుగుతున్నది, తెలంగాణలో కూడా జరుగుతున్నది. ఎందుకు ఫిరాయిస్తారంటే అందరికీ తెలుసు. ఒకటి పవర్, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ ఉంటారు. 2 డబ్బులు. సో సంపాదించాలి, ఎక్కడ పవర్ ఉంటే అక్కడే సంపాదించే అవకాశం ఉంటుంది. సో అందువల్ల పవర్ అండ్ మనీ ఉన్న చోట రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు ఐడియాలజీ కట్టుబడి రాజకీయ నాయకులు ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు చాలామంది. పార్టీల్లో బలం ఉన్నా లేకపోయినా, అధికారం వస్తుందని లేకపోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు ఉంటారు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీతో ఉంటారు కదా. వాళ్ళ జీవితంలో ఎమ్మెల్యే అయ్యేది లేదు, ఎంపీ అయ్యేది లేదు కదా, అయినా కూడా ఆ పార్టీకి ఉంటారు కదా. ఆ మాటకైతే నక్సలైట్లు, మావోయిస్టులు కూడా ఉన్నారు, అడవులలో తిరిగేవారు. వాళ్ళకేమీ ఎమ్మెల్యే అయ్యేది లేదు, ఎంపీ అయ్యేది లేదు, సర్పంచ్ కూడా అయ్యేది లేదు. కానీ వాళ్ళు అలాగే కమిటెడ్గా పనిచేస్తుంటారు కదా. సో అందువల్ల దేశంలో రాజకీయ నాయకుల్లో ఐడియాలజీ ప్రాతిపదికగా ఉండే నాయకత్వం స్థాయి అవకాశాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు కనీసం భారతీయ జనతా పార్టీ అయినా ఐడియాలజీ ఓరియంటెడ్ పార్టీగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఐడియాలజీకి సంబంధం లేని నాయకులు రాత్రి కోట్ మార్చుకున్న వాళ్లకు నాయకత్వం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ కోర్ ఐడియాలజికల్ లీడర్షిప్ అలాగే ఉన్నా బయట నుంచి వచ్చిన వరకు పెద్దపీట వేస్తున్నారు. సో మీకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసాం, ఇటీవల లోక్సభ ఎన్నికలప్పుడు చూసాం. అందువల్ల ఇలా రాజకీయ పార్టీలు కూడా ఐడియాలజీని వదులుకుంటున్న సమయంలో సహజంగానే నాయకులకు కూడా ఐడియాలజీకి సంబంధం లేకుండా పవర్, మనీ డామినేట్ చేస్తూ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ నాయకులతో ఉండే సంబంధాలు అంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చేవరకు ఏమవుతుందంటే అవి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ప్రొప్రైటరల్ కన్సర్న్స్. ఆ ప్రొప్రైటర్తో పడలేదనుకోండి, ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు టాటా కంపెనీలో పనిచేస్తున్నారు, రిలయన్స్లో పనిచేస్తున్నారు. రిలయన్స్లో పనిచేసేవాడికి, టాటాలో పనిచేసేవాడికి ముఖేష్ అంబానీతో సంబంధం ఉండదు, రతన్ టాటాతో సంబంధం ఉండదు. సో వాడు పనిచేస్తూనే ఉంటాడు అదొక పెద్ద వ్యవస్థలో. కానీ ఒక చిన్న ఫ్యాక్టరీలో 10 మంది పనిచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఆ ఓనర్తో పడలేదనుకోండి, మీరు ఉద్యోగంలోకి వెళ్ళి బయటకు రావాల్సిందే. కానీ ఇక్కడ ఓనర్తో పడుతున్న రిలయన్స్లో ఉండదు, టాటాలో ఉండదు. సో అందువల్ల ప్రాంతీయ పార్టీలకు వచ్చేవరకు ఏమవుతుందంటే ఇట్స్ ఏ వెరీ స్మాల్ ప్రొప్రైటరల్ కన్సర్న్. మీరు ఒక టాటాలో మీకు మేనేజర్తో పడలేదు, మేనేజర్ ఉద్యోగం చేయాలి, మేనేజర్ పై అధికారికి పోతారు, కాళ్ళని ఇంకా పై అధికారికి పోతారు, ఇంకా కాకపోతే గ్రూప్ చైర్మన్కి మెయిల్ పెడతారు, ఇలా మనకు కావాలని తీసేస్తున్నారు. అది మీకు పెద్ద పెద్ద కంపెనీలో ఉంటుంది. 10 మంది పనిచేసే ఫ్యాక్టరీలో నువ్వు ఎంప్లాయీ. సో ఓనర్తో పడకపోతే ఇంటికి బయటకు రావాల్సింది, ఇంకో మార్గం లేదు, నువ్వు ఎవరు చెప్పుకుంటావు. అందువల్ల ప్రాంతీయ పార్టీలో నాయకత్వంతో కుదరక కూడా బయటకు వస్తూ ఉంటారు. సో ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు ఈవెన్ జనసంఘ్ లాంటి పార్టీ నుంచి బలరాజ్ మతో, బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్, అమాభారతి, మీకు గోవిందాచార్య లాంటి నాయకులు కూడా బయటకు వచ్చారు. కానీ వారు వచ్చిన సందర్భము, కాంటెక్స్ట్ వేరు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకు ప్యూర్లీ పవర్, మనీ ఈ 2 చుట్టూ తప్ప వేరేదేం లేదు. సో వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తారన్నా కూడా వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఇదే బీబీ పాటిల్ ఉదాహరణకు ఆయనకు జహీరాబాద్ ఎంపీ సీట్ బీఆర్ఎస్ కూడా ఇచ్చేది, ఇచ్చినా కూడా బీఆర్ఎస్ సీటు అవసరం లేదనుకొని ఆయన బీజేపీలో లేదు, ఎందుకంటే బీజేపీ తరఫున అయితే గెలుస్తా నమ్మకం. అలాగే మీకు రాములకు బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కూడా ఇచ్చేది, అయినా కూడా ఆయన బీజేపీకి వెళ్ళిపోయాడు. సో టికెట్ ఇస్తారనుకున్నా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. మైనంపల్లి హనుమంతరావు టికెట్ ఇచ్చినాక కూడా కొడుకు ఇవ్వలేదని ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళలేదా? సో టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన పార్లమెంట్ సీట్ ఇస్తానన్నా కూడా వెళ్ళిపోయాడు కదా.
వివిధ కారణాల రీత్యా. అందువల్ల ఇలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎక్కడ గెలుస్తామనుకుంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ పవర్ ఉందనుకుంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ మనీ ఉందనుకుంటే వెళ్తారు. సో రకరకాల ఒత్తిళ్ళు కూడా ఉంటాయి మనీ ఉన్న వారికి. సో నేను నవ్వుతూ అంటుంటాను, 100 కోట్లుంటే ముఖ్యమంత్రికి భయపడాలి, 1000 కోట్లుంటే ప్రధానమంత్రికి భయపడాలి, 10,000 కోట్లుంటే బైడెన్కి భయపడాలి. మనకి ఏది లేదు కనుక ఎవరికి భయపడేది లేదు అని. సో ఎందుకంటే వాడు ఎవరితో 100 కోట్లు ఉన్న తర్వాత ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వంతో ఏదో ఒక పని ఉంటుంది, 1000 కోట్లు ఉన్నోడికి కేంద్ర ప్రభుత్వంతో ఏదో ఒక పని ఉంటుంది, అందుకే భయపడతాడు. 10,000 కోట్లు ఉన్నోడికి అమెరికా అధ్యక్షుడితో ఏదో ఒక పని ఉంటుంది. అందువల్ల మనకు ఏమీ లేవనుకోండి, పంచాయతీ లేదు, ఇలా కూర్చొని అన్ని పార్టీలను ప్రశ్నిస్తూ ఉంటాను. కానీ 100 కోట్లు ఉన్న తర్వాత ప్రశ్నించలేము. ఎందుకంటే అంటే ఏదో ఒక ల్యాండ్ దగ్గర డిస్ప్యూట్ ఉంటుంది, ఓ వ్యాపారంలో ప్రాబ్లం ఉంటుంది. నేను ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళాడు, ఏమన్నా నన్ను అన్నావు కదా ఇట్లా ఏం సంగతి అంటాడు. అందువల్ల అనలేను, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా ఎప్పుడంటే ఇవి లేవు కనుకనే. సో ఇది కూడా అంతే, ఎక్కడ పవర్ కావాలో, మనీ కావాలి, పదవులు కావాలనుకున్నప్పుడు అనివార్యంగా పార్టీలు మారుతూనే ఉంటారు. సో అందువల్ల రాజకీయ సంబంధాలకు కూడా వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. దే ఆర్ ఎసెన్షియల్లీ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. నాయకుడికి అధినాయకునికి మధ్య, నాయకునికి కార్యకర్తకు మధ్య ఇట్స్ ఏ ప్యూర్ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. నీ వల్ల నాకే లాభం, నా వల్ల నీకే లాభం. ఆ లాభాలు కన్వర్ట్ అయినప్పుడు ఉంటారు, డైవర్జ్ అయినప్పుడు వెళ్ళిపోతారు. రైట్ సార్. బీబీ పాటిల్ బీజేపీలో